సర్కార్ ఇండియాకు స్వాగతం. ఏకొండూరు మండలంలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారు అధికంగానే ఉన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా అన్ని వయసుల వారు కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉండడం ఇక్కడ ప్రధాన అంశం. కుమ్మరికుంట్ల ఒక్క గ్రామంలోని 20 నుండి 25 మంది వరకు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని లావారి దేవల అన్నారు. దినదినం కష్టపడి బ్రతికే కుటుంబాలు కిడ్నీ సమస్యతో దినదిన గండంగా బ్రతుకుతున్నారని, వారి కుటుంబాలకు నేనున్నానంటూ గూగులోతు రమేష్ భరోసానిస్తున్నాడని, వైద్యంతో పాటు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వారికి మనోధైర్యాన్ని కలిగిస్తున్నాడని దారావత్ రాణి అన్నారు. కుమ్మరికుంట్ల గ్రామంలో కిడ్నీ బాధిత కుటుంబాలతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. నమస్తే. ఈ రోజు మనం ఏకొండూరు మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఏకొండూరు మండలానికి వచ్చే వరకు ఎక్కువగా కిడ్నీ బాధిత కుటుంబాలే మనకి కనపడుతున్న నేపథ్యం. ఎక్కువగా ఈ కిడ్నీ బాధతోనే ఎక్కువగా సమస్యని అనుభవిస్తున్న వారు ఈ ఏకొండూరు మండలంలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మనం ఇవాళ కుమ్మరికుంట గ్రామానికి రావడం జరిగింది. సర్కార్ ఇండియా ప్రత్యేక వార్త కోసం రావడం జరిగింది. ఇక్కడ మరి కిడ్నీ బాధిత మహిళని మనం చూస్తా ఉన్నాం. మరి ఈ గ్రామానికి వచ్చే వరకు ఎక్కువగా ఫ్లోరైడ్ సంబంధిత వ్యాధితోనే సంబంధిత సమస్యతోనే ఈ కిడ్నీలు సమస్య ఎక్కువగా వస్తుందనే విషయాన్ని మరి ఈ ప్రాంత వాసులు చెప్తున్న పరిస్థితి. మరి ఇక్కడ కిడ్నీ బాధిత ఆ మహిళ మనతో ఉండటం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీ పేరేంటి? నా పేరు మంగమ్మ. గూగులోతు మంగమ్మ. గూగులోతు మంగమ్మ. మీరు ఈ ఎంతకాలంగా ఈ బాధపడుతున్నారు? నేను 20 సంవత్సరాలు పట్టి పడుతున్నా. 20 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితికి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ కూడా మరి ఇది దేని వల్ల వచ్చిందని చెప్తాడు కదా. 20 సంవత్సరాల కింద మేము మోటార్ నీళ్ళు తాగుతున్నాం. మోటార్ నీళ్ళు తాగుతుంటే ఏ నీళ్ళు తాగుతున్నారు మీరు అని అన్నారు డాక్టర్ గారు. అయితే మోటార్ నీళ్ళు తాగుతున్నాం అండి అన్నాం. అప్పుడు మీరు మోటార్ నీళ్ళు తాగబాకండి, మెల్లటి నీళ్ళు తాగండి అని అన్నారు. అప్పటి నుంచి ఆ నీళ్ళు తాగుతున్నాం. అయితే మరి ఈ కిడ్నీ సమస్య మొదలైన దగ్గర నుంచి మరి వ్యవసాయ రీత్యా ఉన్న కుటుంబం ఇది. మరి ఈ పరిస్థితిలో మీరు చేలకెళ్ళడం, పనులు ఏదైనా చేసుకునే అవకాశం ఉందా? లేదండి. ఎట్లా ఇంట్లోనే ఉంటున్నాను. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఈ బాధతో ఇంట్లోనే ఉంటున్నా. ఇంట్లోనే ఉంటున్నా, పనికి వెళ్ళట్లా నేను. నా దగ్గర ఓపిక లేదు, ఇంకెక్కడ వెళ్ళను నేను. ఇప్పుడు నెలొచ్చే వరకు వైద్య ఖర్చుల నిమిత్తం మీకు ఎంత ఖర్చు అవుద్ది? టెస్ట్లు చేయాలంటే 10,000 అవుతుంది. టెస్ట్లు చేయకపోతే 8,000 అవుతుంది. ఏది నెల వచ్చే వరకు? నెల వచ్చే వరకు. అంటే 20 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి పెట్టుకుంటూ వస్తున్నారు. అంతే. నెల వచ్చేసరికి 10,000, టెస్ట్లకి అయితే 10,000, లేకపోతే 8,000 బిల్లల కోసం. డైలీ ప్రతిరోజు మందులు వాడుతూ మరి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ ఇల్లు పరిస్థితి ఏ విధంగా ఉందనేది మరి ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు మొత్తం రేకులతోని నిర్మించుకున్న ఈ ఇంటిలో దినదిన గండంగా బతికే ఈ వీళ్ళు రోజువారీగా కష్టపడి బతికే వాళ్ళు మరి కుటుంబం ఇది. ఈ పరిస్థితిలో మరి వాళ్ళకి కిడ్నీ సమస్యతో వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీరు మీ కిడ్నీ సమస్యతో ఎంతకాలంగా బాధపడుతున్నారు? సంవత్సరం అయిందండి. సంవత్సరం అయింది. అది నొప్పి అలాగే ఉంటదేమోలే నడుములోని అనుకున్నాను. తర్వాత ఇది తీపిచ్చాను విజయవాడ వెళ్ళి. అప్పుడు శాంతంగా తెలిసింది కిడ్నీ పేరిపోయినాయి అమ్మా, గుండె కూడా డ్యామేజ్ అయిపోయింది అని అన్నారు డాక్టర్ గారు. అక్కడ నుంచి మందులు వాడుతున్నాను. ఇప్పుడు గతంలో 2 మహిళలతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు 3వ వ్యక్తి మరి ఈయన గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్దయినా, నీ పేరేంటి? రాజు. గూగులోతు రాజు. మరి నీకు ఈ సమస్య ఎంతకాలంగా ఉంది? ఒక 6 నెలల నుంచి ఉంది. 6 నెలల నుంచి ఉంది. ఇంతకు ముందు వ్యవసాయం గాని కూలి పనులు గాని ఇవి చేసేవాడివా? ఎప్పుడు పనిలే. ఇప్పుడు లేదు. మరి ఈ 6 నెలల నుంచి ఈ కిడ్నీ సమస్య వచ్చిన దగ్గర నుంచి ఇంట్లోనే ఉంటున్నావు కదా, మరి ఏంటి కుటుంబం ఎట్లా గడుస్తుంది? లేదు. మా బతుకు వెళ్తున్నాను కూలీకి. ఇంకా చేసేవాళ్ళు లేరు, పిల్లోళ్ళు వాళ్ళే ఉండారు. ఇంకా ఎవరు పెడతారు మాకి? నేను కూలీకి వెళ్తాము రావటం, ఒక ముద్ద బియ్యం కొనుక్కుంటున్నాము.
ఏంటో కూరగాయలు కొద్దిగా తీసుకుంటున్నాను. మా సరి ఇప్పుడు ఈ ఇంట్లో మీ ఇద్దరే ఉంటారా భార్య భర్తలు? ఇద్దరేనండి, మేము ఇద్దరే ఉంటున్నాము. మరి ఈ 6 నెలల నుంచి మరి పెద్ద ఆయనకి ఈ విధంగా మరి కిడ్నీ సమస్యతో ఇదే విధంగా కూర్చొని ఉంటున్న నేపథ్యంలో ఇల్లు ఏ విధంగా గడుస్తుందంటే ఏం చెప్తారు? అత్తగా నేను కూలీ వెళ్తుంటే గడుస్తుందండి, లేకపోతే ఏమీ లేదు. పిల్లలు మీకు ఎంత వయసు? ఈ 60-70, ఆయనకి 70 ఉంటదండి, నాకు ఒక 60-65. 60 సంవత్సరాల వయసులో మరి కూలి పనికి వెళ్తూ వచ్చిన డబ్బులతో జీవనాన్ని మరి వైద్యాన్ని నడిపిస్తున్నారా? అంతేనండి, మరి ఏం లేవు, పొలాలు కూడా లేవు. కిడ్నీ బాధిత కుటుంబాల విషయానికి వచ్చే వరకు 4వ ఇంటికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కుమ్మరికుంట్ల గ్రామానికి వచ్చే వరకు దాదాపు 20 నుండి 25 కుటుంబాలు ఇదే విధంగా బాధపడుతున్నారనే విషయాన్ని మనం సర్కార్ ఇండియా దృష్టికి వచ్చిన నేపథ్యంలో మనం వార్త కవర్ చేయడానికి వచ్చినాం. మరి ఇక్కడ మనం ఇంతకుముందు 3 కుటుంబాలతో మరి కలవడం జరిగింది, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ 4వ కుటుంబం కూడా మరి వాళ్ళని చూడొచ్చు, వృద్ధాప్య దశలో ఉన్న నేపథ్యం. ఇద్దరు కూడా భార్యాభర్తలు వృద్ధాప్య దశలో మరి వాళ్ళ పనిని వాళ్ళు చేసుకోలేని స్థితిలో ఉన్న నేపథ్యంలో కేవలం వాటర్ సమస్య, ఫ్లోరైడ్ వాటర్ వల్లే ఈ సమస్య మరి వీళ్ళు అనుభవిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి వారికి సంబంధించిన వారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ పెద్ద అయినా మరి ఎంతకాలంగా ఈ బాధపడుతుంది? ఇప్పుడు 2-3 సంవత్సరాలు అయిందండి పడిపోయింది. ఇది 3వ సంవత్సరం. 3వ సంవత్సరం నుంచి అట్ట కిడ్నీ ప్రాబ్లం గురించి ఆ మగాడు పడిపోయి, ఆ ముసలి నడుము పడిపోయి అట్ట ఇద్దరు అట్నే ఉండారు. ఏది ఇప్పుడు మాకు వాటర్ పడలేదండి, మెయిన్ వాటర్ బాగలేదు కాబట్టి అన్ని సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు నాకు మగాడు నొప్పితో నేను నడవలేకపోతున్నాను. మీకు కూడా అదే సమస్య ఉంది? నాకు మోకాళ్ళ నొప్పులే, నేను నడవలే. మీకు మోకాళ్ళ నొప్పులు కేవలం ఈ వాటర్ వల్లే వచ్చింది? వాటర్ వల్లే, అంత ముందు లేదు. అంత ముందు నేను ఎగసాయం చేసిన ఉన్నాయి. ఇప్పుడు ఏదో మందు తింటాను, అటు మందు కొట్టుకోవటం, అటు బాధపడుతున్నాం. అది అంతా నీళ్ళ గురించేనండి, నీళ్ళు ప్రాబ్లం గురించి మాకు. కుమ్మరికుంట్ల గ్రామానికి వచ్చే వరకు 4 బాధిత కుటుంబాలని మనం ఇంతకు ముందు చూడడం జరిగింది, వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు 5వ కుటుంబం ఇక్కడికి రావడం జరిగింది. మనం చూడొచ్చు, తాటాకుతో మరి ఏర్పాటు చేసిన మరి తడికలతో కట్టుకున్న కుటుంబం ఇల్లు ఇది. ఈ కుటుంబం మరి ఏ విధమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉంది, వాళ్ళు జీవన స్థితి ఏ విధంగా ఉంది అనేది మరి ఇప్పుడు చూస్తే అర్థమవుతున్న పరిస్థితి. ఆ ఇంట్లో మరి దాదాపుగా కనీసం ఒక గ్యాస్ బండ కూడా లేని పరిస్థితి. మరి ఇక్కడ కట్టెల పొయ్యి మీద మరి వంట చేసుకుంటున్న పరిస్థితి. అంటే వాళ్ళ కుటుంబం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది. మరి కిడ్నీ బాధితుడిగా ఉన్న ఇతను మరి పనికి వెళ్ళి చేసుకొని కొంత డబ్బులు సంపాదించుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి. మరి ఇంట్లో ఉన్న మహిళ పనికి వెళ్ళి మరి వచ్చిన రూపాయితోనే భర్తని పోషణ చేసుకుంటూ మరి కుటుంబాన్ని మరి ఈ ఇంటిని ఈ విధంగా ఉన్న పరిస్థితిని మనం చూడొచ్చు. మనం మరి బాధితుడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఎంతకాలంగా ఈ సమస్య, కిడ్నీ సమస్య ఉంది అంటే ఏం చెప్తారు? 4 సంవత్సరాలు అయిందండి. 4 సంవత్సరాల నుంచి మంచంలోనే ఉండా. అది పింఛన్ కూడా రాట్లా, ఏదో కుల్లాలు చేసి బతుకుతున్నాం అంతే. ఈ 4 సంవత్సరాల నుండి మరి ఈ పోషణ ఏ విధంగా జరుగుతుందంటే ఏం చెప్తారు? ఏం ఉందండి, ఇక ఎవరిని తెచ్చి పెడితే తింటాం, మా ఆడ తేటం తింటాం, ఇంకా అంతే. పిల్లలు కూడా దాంట్లోనే, పింఛన్ కూడా రాట్లా. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి జగన్లో వెళ్ళి వచ్చాక ఇక రాలా. తర్వాత చంద్రబాబు గెలిచాక మళ్ళా వెళ్తే పంపిస్తామన్నారు, ఇక రాలా. పింఛన్ కూడా రాట్లా. ఇంకా అట్నే ఈ 4 సంవత్సరాల నుంచి మీ భార్య గారు కష్టపడి తెచ్చిన రూపాయితోనే మీ జీవనం అంతే. తెస్తేనే తింటాం, ఇంకా లేదు, ఇంకేం లేదు. పెన్షన్ కూడా రాని పరిస్థితి, పెన్షన్ కూడా రాట్లా, రాని పరిస్థితి ఉంది. ఇప్పుడు అయితే ఈ 4 సంవత్సరాల నుండి మరి వైద్యానికి వచ్చే వరకు, నెల వచ్చే వరకు వైద్యానికి నిమిత్తం ఎంత ఖర్చు అవుద్ది అంటే ఏం చెప్తారు? 4 ఏళ్ళు అవుతుందండి. నెలకి 4 ఏళ్ళు అయిపోతుంది, 4-5 ఏళ్ళు అయిపోతున్నాయి. దాన్ని కూలీ చేసి తీసుకుంటున్నాం. ఇప్పుడు 4,000తో తెచ్చుకున్న మందులు నెల వరకు వస్తాయా? మళ్ళీ మధ్యలో ఏమన్నా ఇబ్బంది అవుద్దా? ఇబ్బంది అయినా అప్పు తీసుకొని వెళ్తానండి. అది మళ్ళా కూలి చేసి అయ్యి ఇస్తున్నాం. మీకు మరి ఈ ఇల్లు చూస్తే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపుగా ఇటువంటి తాటాకులతో కూడిన ఇల్లుని దాదాపుగా కనపడిన పరిస్థితి. మీరు ఎంత ఆర్థిక పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ఇప్పుడు కనపడుతున్న పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో మరి
మీరు మీ ఆవిడ గారు తెచ్చే రూపాయితోనే జీవనం గడుస్తుంది అని చెప్తున్నారు. మరి మీకు ఈ సమస్యకు పరిష్కారం మరి ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నారంటే ఏం చెప్తారు? ఏముందండి, ఏదైనా ఇల్లు ఇస్తే కట్టుకుంటాం, లేకపోతే ఇట్ట ఉంటే మేము ఇంకా చేసేది ఏముంది, ప్రభుత్వం అడుగుతున్నాం. ఏమైనా ఇస్తే పెన్షన్ ఇస్తే ఇల్లు మిల్లు చూసుకుంటాం. అది చేద్దాం. అమ్మ చెప్పండి, మీ పేరు? రాణి సార్. రాణి. అయితే ఇప్పుడు ఈ గ్రామానికి వచ్చే వరకు మేము బాధిత కుటుంబాలు, కిడ్నీ బాధిత కుటుంబాలని సమస్యలు తెలుసుకునే నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి రమేష్ అనే పేరు ఎక్కువగా వినపడుతున్న నేపథ్యం ఏంటి? ఆ కుర్రోడు ప్రవర్తన ఏంటి? ఆ కుర్రోడు మరి గ్రామస్తులతో మమైకమై ఉండటంలో ఏంటి కారణం అంటే ఏం చెప్తారు? ఆ కుర్రోడి విషయంలో సార్, తను అధికారంలో ఉన్నా లేకపోయినా నా గ్రామాన్ని వరకు నేను మంచి చేయాలి అనే ఆలోచనతో నడుస్తున్నాడు సార్ ముందుకి. ఎక్కడైనా ఏదైనా మంచి చెడు ఉన్నా సరే ప్రతి దాంట్లో అటెండ్ అవుతున్నాడు సార్. మేము ఏదైనా సమస్యలు చెప్పుకున్నా అది వెంటనే రియాక్ట్ అయ్యి పై అధికారుల దగ్గరికి తీసుకెళ్లిపోతున్నాడు సార్. మాకు ఏదైనా లోటు ఉందనుకోండి, ఆ అబ్బాయికి చెప్తే తను అధికారం దగ్గరికి వెళ్ళి మాకు గ్రామానికి ఇది కావాలి సార్ అని చెప్పేసి వెంటనే. మరి గ్రామానికి వచ్చే వరకు ప్రతి సమస్యలో ప్రతి బాధిత కుటుంబానికి కావచ్చు, గ్రామ ప్రజల ప్రతి సమస్యలో కావచ్చు, మరి అతను ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ప్రతి విషయంలో అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు. మరి ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో పార్టీ భేదాలతో కొట్లాడుకునే గ్రామాలలో మరి పార్టీ భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళతో ఆయన మమేకమై ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నాడా అంటే? అందిస్తున్నాడు సార్. ఆ పార్టీ ఈ పార్టీ అని చూడట్లేదు సార్. ఏది రావాలన్నా, ఏ కుటుంబానికి ఏది కావాలో అది చేపిస్తున్నాడు సార్. మంచి కాడ చెడు కాడ అన్నిట్లో ఉంటున్నాడు సార్. ఏదైనా మెడికల్ క్యాంప్ కావాలన్నా, కిడ్నీ సమస్యలు ఉన్నా, గుండెకి సంబంధించినవి ఉన్నా, కళ్ళకి సంబంధించిన అన్ని ప్రతి వాటి పై హాస్పిటల్ నుంచి క్యాంప్ పెట్టిస్తున్నారు సార్. క్యాంప్ పెట్టిస్తుంటే ప్రతి ఒక్కళ్ళు బాధ్యతలందరూ చూపించుకుంటారు. అయితే అమ్మా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, అప్పుడు ఆ కుర్రోడు కూడా మన దగ్గర లేని పరిస్థితి, మీరే ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితిలో అసలు అతను మరి ఈ గ్రామస్తులతో మమైకమై ఈ విధంగా ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు లెక్క మరి ఉంటున్నాడనే విషయాన్ని గతంలో చెప్పారు. ఈ విధంగా ఉండటంలో ఏంటి రాజకీయ లబ్ధి కోసమా లేకపోతే ఏంటి అతని ఉద్దేశం ఏంటంటే చెప్తారు? రాజకీయ లబ్ధి కాదు సార్. ఆయనకి ఆస్తి ఉంది, చదువు ఉంది, జాబ్ కూడా వచ్చిన దానికి రిజైన్ చేశాడు సార్. రాజకీయంగా జనాలకి మంచి చేయాలి. మా కుమ్మరికుంట గ్రామం అనేది అభివృద్ధి చెందట్లేదు సార్. అది మంచి చేయాలి, జనాలందరినీ ఒక దారిలో ఉంచాలి, మంచి చేయాలి అనే కాన్సెప్ట్ తో నడుస్తున్నాడు ఆ పిల్లడు. అంతే. వయసులో చిన్నవాడైనా అధికారంలో చాలా మంది వచ్చారు పోయారు. ఏ ఒక్కడు, ఏ సర్పంచ్ అయినా, ఏ ఒక్కడైనా, ఏ నాయకుడైనా సరే ఏ సమస్య ఉంది, మీకేం చేయాలి అని చెప్పేది ఎవరు పట్టించుకోవాలా. ఆ అబ్బాయి అధికారంలో ఉన్నా లేకపోయినా సరే అతనికి ఏ పదవి లేదు ఇప్పటికీ. రాజకీయ పరంగా నేను నడవాలి, జనాలకి మంచి చేయాలి అనే ఆలోచనతో నడుస్తున్నాడు. అది తను డబ్బు ఖర్చు పెట్టినా సరే ఆ డబ్బు ఖర్చు అయిపోతుందనే ఆలోచనతో కాకుండా జనాలకి మంచి చేయాలనే ఆలోచనతో నడుస్తున్నాడు. ఇక ఏదన్నా జనాలు, ఒక అబ్బాయి ఇప్పుడు మన ఊరికి అనేది ఒక నాయకుడనే ఉన్నాడు, తనని ఒక దారిలో ఉంచితే మనకనేది ఏ పనైనా జరిగిద్ది అనే ఆలోచనతో ఉన్నారు జనాలు. అయితే అమ్మా ఇప్పుడు మళ్ళీ ఇంకొక సూటిగా అడుగుతున్నా, ఈ గ్రామానికి కుమ్మరికుంట్ల గ్రామానికి వచ్చే వరకు దాదాపుగా అన్ని పార్టీల నుంచి కూడా నాయకులు ఉంటారు. నాయకులు అనేవాళ్ళు ఉంటారు కంపల్సరీ. గతంలో కూడా, ఇప్పుడు ఈ కుర్రోడు చిన్న వయసు, మరి చిన్న వయసు అయినా గ్రామంలో మమేకమై ప్రతి ఒక్కరితో సమస్యలు తీరుస్తూ మమేకమై ఉంటుండు అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. మరి గతంలో కూడా ఉన్న నాయకులు ఉన్నారు కదా, మరి ఆ నాయకులకి ఈ రమేష్ అనే వ్యక్తికి ఏంటి తేడా అంటే ఏం చెప్తారు? తేడా ఉంది సార్. ఎవరైనా సరే అధికారంలో వచ్చినా సరే ఎవరి పనులు వాళ్ళు చూసుకున్నారు, కూర్చున్నారు కామ్గా. మనం ఏదన్నా చెప్పినా వాళ్ళు చేశారు, కొంతమంది చేస్తారు, అది పార్టీ ఫీలింగ్ చూసి. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ఎవరైనా మాట వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళ మాటని కాముకుండిపోతున్నారు. కొంతమందికి హెల్ప్ అవుతున్నారు, కొంతమంది హెల్ప్ అవట్లా. కానీ పిల్లోడు అలా కాదండి. ప్రతి ఒక్కరు వరకు ప్రతి విషయంలో అందరి కుటుంబాలకు మమేకమై ఉండి వైద్యరీత్యా కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అన్ని విషయాల్లో మరి రమేష్ అనే వ్యక్తి అందుబాటులో ఉంటుండనే విషయాన్ని మీరు చెప్పడం జరుగుతున్న నేపథ్యం. అయితే ఇప్పుడు గ్రామానికి వచ్చే వరకు అనేక సమస్యలు, ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ సమస్య కావచ్చు, రైతు వారీగా పోలీస్ స్టేషన్ సమస్య కావచ్చు, ఎండిఓ ఆఫీస్ సమస్య కావచ్చు, ఈ విధంగా అనేక రకాలైన సమస్యలు దాదాపుగా గ్రామంలో ఏదో కుటుంబం నుంచి ఏదో ఒక రోజు వస్తున్న పరిస్థితి వస్తుంది కూడా. ఈ పరిస్థితుల్లో రమేష్ మరి ఏ విధంగా అందరికి అందుబాటులో ఉంటాడు అంటే ఏం చెప్తారు?
అన్ని విషయాల్లో ఏ టైంలో ఫోన్ చేసినా అలాని సమస్య బాబు ఇది ఈ పని మాకు జరగాలి అని ఫోన్ చేస్తే ఎనీ టైం సార్ అందుబాటులో ఉంటాడు. మాకు అలాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నాం సార్. మేము ఆ పార్టీ వచ్చినప్పుడు ఈ పార్టీలో, ఈ పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీలో అట్లా అటు ఇటు దూకేవాళ్ళు మాకు వద్దు సార్. రమేష్ అనే వ్యక్తి మాకైతే అన్ని విధాలుగా మంచి అలాంటి నాయకుడు మాకు కావాలి. తనకి 20-30 ఎకరాలు భూమి ఉన్నా సరే, 20 కోట్ల ఆస్తి, 100 ఇప్పుడు 20 ఎకరాల ఆస్తి ఉంది సార్. అది వదులుకొని రాజకీయంలో దిగాడు. ఎందుకంటే జనాలకి ఆ రోజున ఆ పిల్లోడికి తెలివి వచ్చిన కాడ నుంచి ఈ ఊరు అనేది అభివృద్ధి అవ్వట్లేదు. ఏ ఒక్క నాయకుడిని చూసినా ఆయమానం కనిపించట్లా, పని చేసేవాడు నాయకుడు కనిపించట్లా. ఆ పిల్లోడికి రమేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కష్టపడి ఒక స్థాయిలో వచ్చారు. అట్లా ఆయనలాగా పేరు సంపాదించుకోవాలనే దారిలో నడిచిండు ఆ పిల్లోడు. అలా కొంతవరకు అధికారం ఉన్నా లేకపోయినా, తనకి ఏ పదవి లేకపోయినా కొంతవరకు చాలా వరకు వెళ్ళిపోయిండు, అందరి మైండ్ లోకి వెళ్ళిపోయాడు రమేష్ అనే వ్యక్తి. ఇప్పటి వరకు కూడా మరి ఒక పంచాయతీ సర్పంచ్ గా కానీ లేకుంటే ఇంకే పదవులు కానీ మరి ఉన్న సందర్భం లేదనే విషయాన్ని మీరు చెప్తున్నారు. మరి ఎటువంటి పదవులు లేకుండా, ఎటువంటి మరి ఆశ అనేది లేకుండా మరి ఈ విధంగా గ్రామంలో ప్రతి ఒక్కళ్ళతో మమేకం ఉండటాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? ఏ ఆశ లేదని అంటలేదు సార్. ఆశ ఉన్నా లేకపోయినా జనాలకి మంచి చేసేవాడు కావాలి. ఆశ ఉన్నోళ్ళు అధికారంలోకి వచ్చాక వాళ్ళకి ఏదైనా పదవి ఇచ్చామనుకోండి, ఆ పదవి తీసుకొని వాళ్ళ ఇళ్లలో కూర్చుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? జనాలకి ఏమైనా చేస్తున్నారా? ఏమి చేయట్లా. సొంత డబ్బు తీయమంటే తీరు వాళ్ళు ఎక్కడైనా. ఇవాళ అధికారంలో ఉండి పైనుంచి మనకు వచ్చినా సరే వాళ్ళు జనాలకు పని చేయాలని చేయలేరు. ఇవాళ అబ్బాయి అధికారంలో ఉన్నా లేకపోయినా సరే, ఆయనకి ఏ పదవి లేకపోయినా ఎక్కడైనా ఏదైనా సమస్యలో ఉంటే అక్కడ సమస్యలు నేను ఉన్నానని చెప్పి ముందు నుంచి ఉంటున్నాడు. అది చాలదా? అలాంటి నాయకుడు మాకు ఇక్కడ నీళ్ల సమస్య ఉంది. మరి కొంతమందికి డబ్బులు లేదు, 10 ఏళ్ళు ఖర్చు అయిపోతున్నాయి. నెలకి మందు బిల్లు తింటున్నారు. ధర్మ హాస్పిటల్ డబ్బులు లేక ధర్మ హాస్పిటల్ వెళ్తున్నారు. మాకు ఈ వాటర్ బాగలా, కృష్ణ వాటర్ వస్తేనే మంచిది మాకు. మరి కృష్ణా వాటర్ కూడా ప్రతి గ్రామానికి బజార్ కి రావాలి, ప్రతి బజార్ కి రావాలి మాకు కృష్ణా వాటర్. లేకపోతే మా మేనల్ ఉన్నాడుగా, వాట్సాప్ చేస్తాం, కింద ఎత్తుకుని వాట్సాప్ చేస్తాం. ముందు ఒకసారి చేసా, మా కృష్ణా వాటర్ కావాలి, ప్రతి బజార్ కావాలి. మీ మేనల్లుడితో వాట్సాప్ ఎవరు చేస్తావు? పైకి ఆఫీస్ కి చేపిస్తా, లేకపోతే ఊరు వెళ్ళి ఛార్జ్ పెట్టుకుని నా వస్తాయి. ఫ్రీ బస్సు ఉందిగా, వస్తాను. విజయవాడ కూడా వస్తాను, లేకపోతే అది ఏ ఊరు అమరావతి, అక్కడ కూడా వెళ్ళి చెప్తాను. మాకు కావాలి కృష్ణ వాటర్ కావాలి. మరి మాకు లైట్లు కావాలి, మరి పేదవాళ్ళకి డబ్బులు కావాలి, పింఛన్లు రావాలి, ఆడవాళ్ళకి కొద్ది గొప్ప మళ్ళీ డబ్బులు పెట్టాలి అని చెప్పిండు చంద్రబాబు. మరి ఎన్ని రావట్లేదా? రాట్లా, ఏం రాట్లా. బయట వెళ్తే మంచిగా ఉంది, మా ఊళ్ళో అయితే ఏం లేదు, పేదవాళ్ళలాగే ఉన్నాం. మరి మీ ఊళ్ళో మరి మీ రమేష్ మరి అందరికి అందుబాటులో ఉంటుండు అన్ని సమస్యలు? మా రమేష్ వచ్చినప్పుడు కొద్దిగా మంచి నీళ్లు, ఇప్పుడు నెల 15 రోజులు నీళ్ళు లేకపోతే రమేష్ చేపించిండు. ఖచ్చితంగా నెల నుంచి లేదు కృష్ణ వాటర్. ఇప్పుడు మీ ఇంట్లో కూడా బాధితులు ఉన్నారా? నెలకు 10,000 అడుగు మా మేనల్ని, నెలకు 10,000. ఆయన చికెన్, మటన్, కోడిగుడ్లు ఏం తినట్లా. ఆయనకి ఆ నీళ్ళు తాగితే కొంచెం తగ్గింది. మళ్ళీ నెలకు 10,000 విజయవాడ నెలకు తీసుకొస్తున్నాడు 10,000 బిల్లులు. మరి ఆ కృష్ణ వాటర్ లేదు. కృష్ణ వాటర్ తాగిన కొద్దిగా ఆరోగ్యం బాగుంది, ఇప్పుడు లేదు. ఆ కృష్ణ వాటర్కి మేము బాధపడుతున్నాం. ఇప్పుడు కృష్ణా వాటర్ వచ్చిన దగ్గర నుంచి ఈ సమస్యలు పోతాయి అని చెప్పి మీరు నమ్ముతున్నారా? నమ్ముతాం. కన్ను లేకపోతే క్యాంప్ ఇస్తున్నాడు, మరి ఆ డబ్బులు వస్తాయా మాకు? వాళ్ళు ఇవ్వకపోతే మా రమేష్ ఇస్తున్నాడు. నెలకు 5,000, ఒక 4,000 ఇస్తున్నాడు. మరి బాధ్యత ఆయనే. అది పరిస్థితి. లాగా ఆయనే, సొంత బిడ్డలా కూడా ఆయనే మంచి చెడు చూస్తున్నాడు. మాకు చూడట్లేదని మేము చెప్పట్లా.